ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారని ఆశిస్తున్నా. అందరికీ కూడా శుభాలు. ఈ యొక్క సమయంలో దేవుడు నాకు ప్రేరేపించిన మాట, దేవుని మాట మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది బ్రతుకులో కష్టపడుతున్న ఏ ఫలితము లేకుండా, ఏ విధముగా కుటుంబంలో ఆనందం లేక, మనశ్శాంతి లేక, సమాధానము లేక, అయ్యా చాలా మందిలో ఒక ప్రశ్న ఉండిపోయింది. ఎప్పుడు నా బ్రతుకులో ఆనందమును చూస్తాను? ఎప్పుడు నా యొక్క బ్రతుకులో, నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా భర్త జీవితంలో, నా యొక్క భార్య జీవితంలో ఎప్పుడు నేను సమాధానమును అలాగే ఆనందము నేను ఎప్పుడు చూస్తానని చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. చాలామంది బ్రతుకులో ప్రశ్నలుగా ఉండిపోతున్నాయి. ఎప్పుడు మేలు చూడాలని, ఎప్పుడు ఆశీర్వాదము చూడాలని, ఎప్పుడు మంచి భవిష్యత్తు చూడాలని, ఎప్పుడు నా బిడ్డలు నా మాట వింటారని, నేను కల్లారా చూడాలని చాలామంది ఆశిస్తూ ఉన్నారు. ఈ దినము నేను ఒక ఉదాహరణతో మీ ముందుకు రాబోతున్నాను. అదేంటంటే, చాలా ఈ దినమున మనం చూస్తూ ఉంటే, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంటిలో ఆ యొక్క పని చేస్తూ ఉండగానే అకస్మాత్తుగా ఒకసారిగా కరెంటు పోయింది. ఆ కరెంటు పోయినప్పుడు ఆ చీకటిలో నీ దగ్గర నీ ఫోన్ లేదు, నీ దగ్గర టార్చ్ లేదు, నీ దగ్గర ఏ విధమైన క్యాండిల్ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు ఎక్కడ ఏది ఉందో కనపడదు, ఎక్కడ ఏ వస్తువు ఉందో కనపడదు, ఎక్కడ ఏ పాత్ర ఉందో కనపడదు, ఏ మార్గం నీకు కనపడదు, ఏ దిక్కు నుంచి ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. ఒకవేళ ఆ చీకటిలో నడుచుకుంటూ వెళ్తే ఏది ఎక్కడ తగిలిద్దో, ఏది ఎక్కడ గాయపరచబడుతుందో అని తెలియదు. ఎందుకు తెలియదంటే అక్కడ మనకు వెలుగు లేదు. ఈ దినము కీర్తనలోంచి ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనలు 18వ కీర్తన 28వ వచనము చదివినట్లయితే, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చెయ్యును. ఇక్కడ మనము చూస్తూ ఉంటుంటే ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నా బ్రతుకు చీకటిగా ఉండగా, నేను చీకటిలో ఉండగా నీ వెలుగుతో నా దీపమును వెలిగించు ప్రభువా అని అడుగుతున్నాడు. వెలుగు ఉంటే మనము చక్కగా అన్నీ చూస్తాం. వెలుగు ఉంటే ఏ మనుషుడు ఎక్కడున్నాడో మనము చూస్తాం. వెలుగుంటే మన త్రోవ మనం మంచిగా వెళుతున్నాము, అక్కడ గొయ్యుందా, లేకపోతే అక్కడ ప్రమాదకరమైన జంతువు ఉందా, అక్కడ ఏదైనా కరెంటు పోల్ ఉందా, ఇలాంటి ప్రమాదకరమైనవే కానీ ఏదైనా చూసే విషయమే కానీ మనకి తేటగా మన కళ్ళకు కనపడుతూ ఉంటాయి. ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకని నా బ్రతుకులో దీవెన చూడలేకపోతున్నా, ఎందుకని నా బ్రతుకులో ఆనందం చూడలేకపోతున్నా, ఎందుకు నా బ్రతుకులో నా కుటుంబంలో సమాధానం చూడలేకపోతున్నా, ఎందుకని నా కుటుంబంలో నేను నా బిడ్డలు ఎందుకని నా మాట వినకుండా వారు తిరుగుతున్నారు, ఎప్పుడు వారు మారతారని నేను చూస్తున్నా అని చాలామందిలో సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకని వారి జీవితంలో ఈ విధముగా నీ జీవితంలో ఎందుకు జరుగుతుందంటే, చాలా కుటుంబంలో లేనిది ప్రార్థన, విశ్వాసం, దేవుని యందు నమ్మిక, నిరీక్షణ. అలాగే ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే, క్రైస్తవుగా పిలబడుతున్న వారు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించలేకపోతున్నారు. ఇవేమీ లేకుండా నీ బ్రతుకులను మేలు చూడాలన్నా, ఆశీర్వాదం చూడాలన్నా, దీవెన చూడాలన్నా ఏమీ కూడా నీ బ్రతుకులో జరగదు. ఈ దినము నీ బ్రతుకులో నువ్వు ఆనందము చూడాలని ఆశిస్తున్నావా? లైవ్ చూస్తున్న నీవు, ఈ వీడియో చూస్తున్న నీతో నేను సూటిగా మాట్లాడుతున్నాను ప్రియబిడ్డ. నిజముగా దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకో. దేవుని మందిరంలో, ఇదిగో ప్రభువా నా జీవితంలో నీ మీద నిజమైన నమ్మిక ఉంది, విశ్వాసం ఉంది, నీ మీద నాకు, నీ మాట మీద నాకు ప్రభువా ఈ దినము నేను కార్యము పొందుతానని, నేను చూస్తానని నాకు ఆశ కలిగి నేను నన్ను అడిగితే నువ్వు ఈ దినము ప్రార్థించు. ఏ విధమైన ప్రార్థన చేయమంటావయ్యా అని నన్ను అడిగితే నేను చెప్పే మాట, ప్రభువా చీకటిగా ఉన్న నా గుడారమును, చీకటిగా ఉన్న మా యొక్క పరిస్థితులను నీవు వెలుగ్గా చేయమని నువ్వు ప్రార్థిస్తే నా దేవుడు ఈరోజు నీ దీపమును వెలిగించబోతున్నాడు. ఈ దినము నువ్వు నిజంగా నమ్మినట్లయితే, ప్రభువా విశ్వాసముతో, నిరీక్షణతో, యథార్థతో మేము, నా బిడ్డలు, నా కుటుంబము, నా భర్త, నా భార్య, మేము కలిసి దినము నుండి ప్రభువా మా కుటుంబములో నాయన మేము వెలుగును చూడాలి, మేలును చూడాలి, కార్యమును చూడాలి, బిడ్డల జీవితంలో మంచి భవిష్యత్తును చూడాలని ఎవరైతే ప్రార్థిస్తూ ఉండగానే నా దేవుడు నీ గుడారమును వెలిగించబోతున్నాడు. ఎప్పుడైతే దేవుడు నీ గుడారమును, నీ బిడ్డలను, నిన్నును, నీ భార్యను ఆయన దీపముతో వెలిగిస్తే, ఆయన వెలుగుని నీ కుటుంబం మీద ప్రకాశింపజేస్తే మేలులు చూడబోతున్నారు, కార్యాలు చూడబోతున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందబోతున్నారని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, తండ్రి, ఓ తల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇటు విధమైన ప్రార్థన మీరు చేయగలరా? ప్రభువా నా జీవితంలో, మా బ్రతుకులో నీ వెలుగుని కనపరచమని అడిగితే, ఆ వెలుగు కానీ, దేవుడు కానీ నీ గుడారములో వెలుగును ప్రకాశింపజేస్తే ఖచ్చితంగా అన్నీ
మేలులను, దేవుని కార్యములు, దేవుని ఆశీర్వాదములు, బిడలకు మంచి భవిష్యత్తు అన్నీ నా దేవుడు సరిచేయబోతున్నాడు. అన్నీ నా దేవుడు మేలుకరంగా మార్చబోతున్నాడు. యేసు నామములో ఈ విధమైన ప్రార్థన చేయుదువు గాక. ప్రభువా, నా జీవితమును నీ దీపముతో వెలిగించము అని ప్రార్థిస్తే నా దేవుడు ఖచ్చితంగా నీ పట్ల మేలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.